హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. x³ + 4x + 1 = 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ పవర్ -1 ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ పవర్ -1 ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా హోల్ పవర్ -1 అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై ఆల్ఫా బీటా గామాకి ఈక్వల్ అవుతుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఎక్స్ గుణకము బై x³ గుణకం అనమాట. సో 4/1 అంటే 4 వస్తుంది. ఇక ఆల్ఫా బీటా గామా వచ్చేసి ఈ కాన్స్టెంట్ టర్మ్ చూడండి, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై x³ కోఎఫిషియంట్ అమ్మా. సో -1/1 అంటే -1 వస్తుంది. సో మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత 4 బై ఆల్ఫా బీటా గామా ఏంటి -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 4 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, S1, S2, S3 అండ్ సో ఆన్ Sn అనునవి వరుసగా ఆర్ మూలాల లబ్ధాలు మొత్తాలు అయితే 2x⁴ - 5x⁴ ప్లస్ k = 0 నందు S9 = 16 అయితే k విలువ అన్నారు. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో S9 అంటే ఏమవుతుందంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఓకే x⁴ కోఎఫిషియంట్ అనమాట. x⁴ కోఎఫిషియంట్ ఏంటి? ఓకే x⁴ కోఎఫిషియంట్. సో ఇక్కడ -k బై x⁴ కోఎఫిషియంట్ ఎంతమ్మా 2. సో కానీ S9 దేనికి ఈక్వల్ అని ఇచ్చారు 16కి. సో -k/2 = 16. సో k = 32. సో k = -32 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1, 2, ఆల్ఫా అన్నవి 2x³ + x² - 7x - 6 = 0 యొక్క మూలాలు అయితే ఆల్ఫా చూడండి ఇక్కడ ఇందులో S1 కనుక్కుందాం. S1 అంటే ఏంటి -x² కోఎఫిషియంట్ అంటే 1 బై x³ కోఎఫిషియంట్ 2 అనమాట. సో S1 అనేది -1/2. సో S1 మనం ఎలా రాసుకుంటాం? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని చెప్పి రాసుకుంటాం. సో -1/2 -1 2 ఆల్ఫా అనేవి దీనికి మూలాలని ఇచ్చారు. సో కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 2 అలాగే ఇంకోటి ఏంటి ఆల్ఫా. ఓకే, సో దీని నుంచి ఏమైందంటే -1 ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా -1/2 -1 అవుతుంది. సో -3/2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4x³ - 12x² + 11x + k = 0 మూలాలు అంకశ్రేణిలో ఉంటే k విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ మూలాలు ఆల్ఫా బీటా గామా అని చెప్పి అనుకుంటే అంకశ్రేణిలో ఉన్నప్పుడు మధ్యమ మూలము బీటా వచ్చేసి ఏమవుతుందంటే మధ్యమ మూలం బీటా వచ్చేసి -b/3a అవుతుంది. సో బి వచ్చేసి -12 అమ్మ. సో -12/3a, ఏ వచ్చేసి 4. సో 12/12 ఎంత వస్తుంది? బీటా 1 వస్తుంది. ఒక మూలం 1 వచ్చింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 × 1³ - 12 × 1² + 11 × 1 + k = 0. 4 + 11 15 - 12 + k = 0. 3 + k = 0. సో k -3 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8x³ + 2x² + 1x + k = 0 యొక్క మూలాలు గుణశ్రేణిలో ఉంటే k విలువ అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే a అనేది 8 గాను, b అనేది 2, c అనేది 1, d వచ్చేసి kగా ఉంది. ఇక్కడ మూలాలు ఎలా ఉన్నాయన్నారు? గుణశ్రేణిలో ఉన్నాయన్నారు. మూలాలు గుణశ్రేణిలో ఉంటే ac³ = b³ d అవుతుంది. సో ఏ ప్లేస్లో 8 ఉంది, సి ప్లేస్లో వచ్చేసి ఎంత ఉందో చూడమ్మా 1 ఉంది కాబట్టి 1³ తర్వాత b³ వచ్చేసి బి ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2³
ఇంటూ డి అంటే కే అవుతుంది. సో 8 ఈక్వల్ టు 8k అవుతుంది. సో కే అంటే 8/8 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 8x³ + 2x² + x - 1 = 0 యొక్క మూలాలు జీపీలో ఉంటే మధ్యమ మూలం అన్నారు. ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చి దాని మూలాలు గుణశ్రేణిలో ఉన్నాయి అన్నారు. అలాంటప్పుడు మధ్యమ మూలం ఏమవుతుందంటే బీటా అనేది -d/a హోల్ పవర్ 1/3 అవుతుంది. బీటా ఈక్వల్ టు ఏమైందమ్మా -d/a హోల్ పవర్ 1/3 అవుతుంది. సో మైనస్ ఇక్కడ డి అంటే -1, సో -1/a అంటే 8, సో /8 హోల్ పవర్ 1/3. సో 1/8 హోల్ పవర్ 1/3. సో 8ని 2 క్యూబ్గా రాస్తాం. ఓకే, ఇలా 1/3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 3, 5 మూలాలుగా గల సమీకరణం అన్నారు. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా మూలాలుగా గల సమీకరణం ఏమవుతుందంటే x³ - s1x² + s2x - s3 = 0. అయితే ఇక్కడ మనకి s1 తెలుసుకుందాం. ఎలాగో s1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 2 + 3 + 5 10 వస్తుంది. s2 అంటే 2 × 3 + 3 × 5 + 2 × 5. సో దీన్ని సింప్లిఫై చేస్తే 31 వస్తుంది. అలాగే s3 వచ్చేసి 2 × 3 × 5, ఇది వచ్చేసి 30 వస్తుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x³ - s1x² అంటే 10x² + s2x అంటే 31x - 30 = 0. x³ - 10x² + 31x - 30 = 0 ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ + 3x² - x - 2 = 0 నందు s1, s2, s3ల మధ్య సంబంధము చూడండి. ఇక్కడ s1 అంటే ఏమవుతుందంటే s1 వచ్చేసి -x² గుణకము x³ గుణకము అంటే -3/1 అంటే -3 వస్తుంది. అలాగే s2 వచ్చేసి c/a అవుతుంది. అంటే x గుణకం ఎంత ఉందమ్మా -1/1, సో -1 వస్తుంది. అలాగే s3 వచ్చేసి ఏమవుతుందంటే -d/a అంటే -2/1 2 వస్తుంది. ఇప్పుడు సంబంధాన్ని రాద్దాం. s1 అనేది అన్నిటికంటే కూడా -3 -1 2 లాగుంది కాబట్టి s1 s2 s3 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin θ + i cos θ హోల్ పవర్ n అన్నారు. కానీ మనకి ఎలా ఉండాలంటే cos θ + i sin θ లాగా ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి sin θని cos π/2 - θ గాను, అలాగే ప్లస్ i ఇంటూ ఈ cos θని వచ్చేసి sin π/2 - θగా రాసాం హోల్ పవర్ n. ఇప్పుడు మనకు కావాల్సిన రూపంలోకి వచ్చింది. సో cos n × π/2 - θ ప్లస్ i sin n × π/2 - θ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ cos x - 4 sin x = 1, దెన్ sin x + 4 cos x అని ఇచ్చారు. చూడు ఇక్కడ cos x - 4 sin x ఎప్పుడు అవుతుందంటే x = 0 degrees తీసుకుంటే cos 0 1 -4 × sin 0 0. ఓకే, 1 - 0 1 అయింది. కాబట్టి ఇక్కడ x అనేది 0 degreesకి సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 0 0 ప్లస్ 4 × cos 0. ఓకే, 4 × cos 0 అంటే ఎంతమ్మా 1. సో 4 × 1 4 వస్తుంది. 4 అనేది ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ - 2x² - 5x + 6 = 0 మూలాలు ఆల్ఫా బీటా 1 అయితే ఆల్ఫా బీటా అన్నారు. చూడండి, ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ రాసుకోండి. x³ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ -2, x కోఎఫిషియంట్ -5, కాన్స్టెంట్ వచ్చేసి 6. ఓకే, వీటిని హార్మర్ సెన్సిస్ మెథడ్లో రాద్దాం.
ఒక మూలం 1 అన్నారు కాబట్టి ఇక్కడ 1 రాసుకోండి. ఫస్ట్ టర్మ్ కింద 0 రాయండి. 1 ప్లస్ 0 1 అవుతుంది. 1 ఇంటూ 1 1 -2 ప్లస్ 1 -1. ఇటేమో ఎడిషన్ చేస్తాం, ఇటేమో మల్టిప్లికేషన్ చేస్తాం. సో 1 ఇంటూ -1 -1 -5 -1 -6 1 ఇంటూ -6 -6 0 అయిపోతుంది. సో ఇప్పుడు 1 అంటే ఎక్స్ స్క్వేర్, అలాగే -x -6 = 0. సో దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ -x -6 = 0ని x - 3 ఇంటూ x + 2 = 0గా రాస్తాం. అంటే ఒక మూలం ఏమో 3 అవుతుంది, ఇంకో మూలం -2 అవుతుంది. సో 3, -2 ఇది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ S1, S2, S3 అండ్ సో ఆన్ SR అన్నవి వరుసగా R మూలాల లబ్ధాల మొత్తాలైతే x⁵ -x² + 4x - 9 = 0 సమీకరణంకు S3 + S4 - S5 అన్నారు. చూడండి, ఇక్కడ మనకి x⁵ ఉంది, x⁴ లేదు, అలాగే x³ లేదు. x⁴ టర్మ్ లేదు, x³ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ S1, S2 రెండు కూడా 0 అయిపోతాయి. S1, S2 రెండు 0 అయిపోతాయి. సో S3 వచ్చేసి ఇక్కడ -x² కోఎఫిషియంట్ -1 బై x⁵ కోఎఫిషియంట్ 1 అనమాట. సో S3 అనేది 1 అవుతుంది. సో S4 వచ్చేసి x కోఎఫిషియంట్ అంటే 4/x⁵ కోఎఫిషియంట్ 1. సో 4/1 4 అవుతుంది. ఇక S5 వచ్చేసి ఏమొస్తుందంటే మైనస్ కాన్స్టెంట్ టర్మ్ -9/x⁵ కోఎఫిషియంట్ 1. సో -9 అంటే 9 వస్తుంది. సో ఇక్కడ ఏమడిగారు, S3 + S4 - S5 అన్నారు. S3 + S4 అంటే 1 + 4 S5 అంటే 9. సో 5 - 9 -4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ + kx² + 31x - 30 = 0 యొక్క రెండు మూలాల లబ్ధం 15 అయితే k విలువ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా అనేవి 3 మూలాలు అనుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసి 15 అవుతుంది. సో ఆల్ఫా, బీటా, గామా అంటే కాన్స్టెంట్ టర్మ్ చూడండి ఇక్కడ ఏముందో, కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి 30 ఉంది, -30 ఉంది. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే -30/x³ కోఎఫిషియంట్ 1 అవుతుంది. సో ఆల్ఫా, బీటా, గామా 30 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 15 ఇంటూ గామా = 30. సో గామా = 30/15 అంటే 2 వస్తుంది. ఈ గామా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, k వాల్యూ వస్తుంది. సో 2³ + k × 2² + 31 × 2 -30 = 0. సో 8 + 4k + 31 2s వచ్చే 62 -30 = 0. సో 4k + 62 8 ఎంతమ్మా 70. 70 - 30 అంటే 40 వస్తుంది. సో 4k = -40, k = -40/4 అంటే -10 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin 1 12/13 + cos 1 4/5 + tan 1 63/16 అని ఇచ్చారు. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ మనం వేసినట్లయితే సో సైన్ అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది 12 with 13 అయితే ఇది ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది. దీన్ని tan 1గా రాసుకుందాము. ట్యానుల్లో వచ్చేసి 12/5 అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి 4/5, ఇక్కడ ఇచ్చింది cos 1 4/5 కదమ్మా, ఇది 4 ఇది 5 అంటే ఇది 3 అవుతుంది. సో ట్యానుల్లే వచ్చేసి 3/4 వస్తుంది. ప్లస్ tan 1 63/16. ఓకే, సో ఇంతవరకు tan 1 A + tan 1 B అంటే tan 1 A + tan 1 B అంటే ఏమవుతుందంటే tan 1 A + B/1 - AB అవుతుంది. సో దాని ప్రకారం tan 1 చూడండి ఎలా రాస్తామంటే 12/5 + 3/4/1 - 12/5 × 3/4 ప్లస్ tan 1 63/16. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే tan 1
-63/16 వస్తుంది. ఓకే, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 63/16. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ tan ఇన్వర్స్ బి అని చెప్పి ఉంది కదా. సో -63/16 ప్లస్ 63/16 బై 1 మైనస్ ఓకే -63/16 ఇంటూ 63/16. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 0. సో tan ఇన్వర్స్ ఆఫ్ 0, tan ఇన్వర్స్ ఎప్పుడు 0 అవుతుందంటే పైకి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతురస్ర చుట్టుకొలతని 25% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నారు. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అనే ఫార్ములా వేయాలి. రెండు ఉన్నప్పుడు పెరుగుదల తగ్గుదల రెండు ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 వేయాలి. సో ఇక్కడ 25 ప్లస్ 25 ఇంటూ 25/100, 25 వన్స్ 25 ఫోర్స్. సో ఇది 50 అవుతుంది. 4 50s వచ్చేసి 200 ప్లస్ 25/4, 225/4 అంటే 56 1/4% వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి cos²a ప్లస్ cos²b ప్లస్ cos²c ఈక్వల్ అని ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు మెజర్మెంట్స్ ఏముంటాయంటే 90, 30, 60 తీసుకోవచ్చు, లేదా 90, 45, 45 ఇలా తీసుకోవచ్చు. సరే, నేను ఇది తీసుకుంటున్నాను. ఏది తీసుకున్నా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో cos² 90 ప్లస్ cos² 45 ప్లస్ cos² 45. cos 90 వాల్యూ ఎంతమ్మా 0 కాబట్టి 0² అంటే 0. cos 45 1/√2 కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ 1/2. ఇది కూడా సేమ్ 1/2. 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది, హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 మైనస్ √3iని ధ్రువ రూపంలో రాయగా. సో 1 మైనస్ √3iని మనం ఏం చేద్దామంటే 2 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. ఇప్పుడు 2 ఇంటూ 1/2 మైనస్ √3/2 ఇంటూ i అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ధ్రువ రూపం వచ్చేసి r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. సో 2 ఇంటూ 1/2ని కాస్లు ఎలా రాస్తామంటే కాస్ π/3గా రాస్తాం. మైనస్ √3/2ని సైనుల్లో ఎలా రాస్తామంటే π/3గా రాస్తాం. కానీ ఇక్కడ ఏముండాలి, ప్లస్ ఉండాలి. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి చూడండి, 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ π/3. ఓకే, ఇప్పుడు ప్లస్ అవుతుంది. i ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ π/3. సో ఇప్పుడు r ప్లేస్లోనేమో 2 ఉంది, థీటా ప్లేస్లో మైనస్ π/3 ఉంది. సో r ఈక్వల్ టు 2, థీటా ఈక్వల్ టు మైనస్ π/3. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a ప్లస్ 2b ఈక్వల్ టు 1 2 0 6 మైనస్ 3 3 మైనస్ 5 3 1 2a మైనస్ b ఈక్వల్ టు 2 మైనస్ 1 5 2 మైనస్ 1 6 0 1 2 అయినా మాత్రిక జాడ a మైనస్ జాడ b ఈక్వల్ టు అని ఇచ్చారు. సో ఇక్కడ ట్రాన్స్ ఆఫ్ a ప్లస్ 2b కనుక్కుందాం. ట్రాన్స్ ఆఫ్ a ప్లస్ 2b వచ్చేసి ఏమవుతుందంటే ఇవన్నీ యాడ్ చేయండి. 1 మైనస్ 3 ప్లస్ 1 అంటే ఏమైందమ్మా 2 మైనస్ 3 అంటే మైనస్ 1 వస్తుంది. దీన్ని ఎలా రాస్తామంటే ట్రాన్స్ ఆఫ్ a ప్లస్ 2bని ట్రాన్స్ ఆఫ్ a ప్లస్ 2 ఇంటూ ట్రాన్స్ ఆఫ్ b ఈక్వల్ టు -1 అని రాస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే దీని నుంచి ఓకే ట్రాన్స్ ఆఫ్ 2a మైనస్ b వచ్చేసి ఈ జాడ్ అంటే వ్యకరణంలో ఉన్నటువంటి మూలకాలను యాడ్ చేయండి. ఇది వచ్చేసి 2 + 2 4 - 1 3 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ ట్రాన్స్ ఆఫ్ ఏ మైనస్ ట్రాన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 3. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని ఈ రెండింటిని కానీ సాల్వ్ చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 ట్రాన్స్ ఆఫ్ ఏ ప్లస్ 4 ట్రాన్స్ ఆఫ్ బి ఈక్వల్ 2 ఇంటూ -1 -2. సో అప్పుడు చూడండి, ఇది మైనస్ ఇది మైనస్ ఇది ఏమైంది ప్లస్ అయింది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -5 ట్రాన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 5 అవుతుంది. సో ట్రాన్స్ ఆఫ్ బి వచ్చేసి -1 వస్తుంది. ఈ ట్రాన్స్ ఆఫ్ బిని ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ట్రాన్స్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు -1. సో ట్రాన్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -1. ఈ -2 ఇటు వస్తే ఏమైంది +2 అంటే 1 వస్తుంది.
ట్రాన్స్ ఆఫ్ ఏ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, ట్రాన్స్ ఆఫ్ ఏ మైనస్ ట్రాన్స్ ఆఫ్ బి కదా. ట్రాన్స్ ఆఫ్ ఏ ఎంత 1 మైనస్ ట్రాన్స్ ఆఫ్ బి ఎంత -1. సో 1 + 1 2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + bx + c = 0 మూలాలు ఆల్ఫా బీటా గామాలు అయితే S1 = 0 అయినప్పుడు డెల్టా అని చెప్పి అడిగారు. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఇలా ఇచ్చారు. c = c1 + c2 + c3 అప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, బీటా గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇక్కడ వచ్చేసి గామా ఆల్ఫా, ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ఇలా వస్తుంది. ఇవన్నీ జీరోస్ కాబట్టి 0 0 ఇట్లా ఒక కాలం అనేది 0 అయిపోయింది కాబట్టి, ఇక్కడ ఒక కాలం అనేది 0 అయిపోయింది కాబట్టి దీని యొక్క డెట్ వచ్చేసి 0 అవుతుంది. సో 0 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ద వాల్యూ ఆఫ్ లిమిట్ z tends to 0 1 - cos ఆఫ్ 1 - cos x / x⁴ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ కానీ చేసినట్లయితే ఏమవుతుందంటే, చూడండి, లిమిట్ z tends to 0 దీన్ని ఎప్పుడైతే మనం డిఫరెన్షియేషన్ చేస్తామో 1 - cos θ కాస్త సైన్ ఆఫ్ 1 - cos x అవుతుంది. ఇంటూ -cos x వచ్చేసి -cos x వచ్చేసి సైన్ అవుతుంది, సైన్ x అయిపోతుంది బై x⁴ కాస్త 4x³ అవుతుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే లిమిట్ z tends to 0 అలాగే ఉంచి సైన్ 1 - cos x ఈ 4x³ నుంచి ఓకే 4x² ఇక్కడ రాసి సైన్ x x అని రాస్తాం. సైన్ x x ఏమైందమ్మా 1 అయిపోతుంది. సో ఇంతవరకు 1 అయిపోతుంది. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేద్దాం. లిమిట్ x tends to 0 LHS రూల్ అప్లై చేసినట్లయితే సైన్ 1 - cos x అనేది ఏమవుతుందంటే cos 1 - cos x అలాగే ఇంటూ -cos x చేస్తే sin x అవుతుంది. ఓకే బై మళ్ళీ 4x² కాస్త 8x అవుతుంది. సో ఈ xని ఇక్కడ ఇచ్చేద్దాం. sin x x అంటే 1 అయిపోతుంది. ఇప్పుడు 0ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏమైందంటే cos 0 1 అవుతుంది. సో cos 1 - 1 cos 0. సో cos 0 1 కాబట్టి 1/8 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. If the variance of the data 2, 3, 5, 8, 12 is sigma square and the mean deviation from the median for this data is m, then sigma square minus m equal to అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ xi వచ్చేసి ఎలా ఉందంటే 2, 3, 5, 8, 12 అని ఉంది. సో సిగ్మా xi అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 30/5 6 వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి xi² కనుక్కుందాం. 2² అంటే 4, 3² అంటే 9, 5² అంటే 25, 8² అంటే 64, 12² అంటే 144. సో ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా xi² అనేది 246 వస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెట్ xi - m కనుక్కుందాం. సో చూడండి, ఇది వచ్చేసి m తెలియదు కదా మనకి, మీడియన్ అనేది మిడ్ వాల్యూ అయింది కాబట్టి ఇది మీడియన్ అవుతుంది. సో మీడియన్ వచ్చేసి 5 అనమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. xi - m చేస్తే 2 - 5 అంటే -3, ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి 3 అవుతుంది. సో ఇది వచ్చేసి 2 0, తర్వాత ఇది 3 వస్తుంది, తర్వాత ఇది 7 వస్తుంది. సో ఇప్పుడు దీని నుంచి మనం మీన్ డివియేషన్ కనుక్కుందాం. మీన్ డివియేషన్ అంటే సిగ్మా xi - m/n అవుతుంది. సో సిగ్మా xi - m/n. సో చూడండి, ఇది మొత్తం చూడండి, ఇదంతా యాడ్ చేసేయండి. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 3 + 2 + 3 + 7 ఓకే 5, 10, 15 అవుతుంది. సో 15/n అనేది 5 కాబట్టి సో 15/5 అంటే 3 వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్మా స్క్వేర్ కనుక్కుందాం. సిగ్మా స్క్వేర్ అంటే సిగ్మా xi² మైనస్ సిగ్మా xi/n హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది వచ్చేసి 246 వచ్చింది. 246/5 మైనస్ సిగ్మా xi/n హోల్ స్క్వేర్. సిగ్మా xi/n ఎంతమ్మా? సిగ్మా xi/n వచ్చేసి 6 వచ్చింది కదా, 6 హోల్ స్క్వేర్. సో 246/5. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే 246/5 - 36
ఓకే, ఎల్సిఎం అనేది 5. సో టోటల్గా ఇది వచ్చేసి 66/5 వస్తుంది, అంటే 13.2 వస్తుంది. కానీ ఇక్కడ మన ప్రాబ్లంలో ఏమడిగారు, సిగ్మా స్క్వేర్ మైనస్ ఎమ్ అని చెప్పి అడిగారు కదా. సో మీన్ డివియేషన్ ఎమ్ అని తీసుకోమన్నాడు కాబట్టి సిగ్మా స్క్వేర్ మైనస్ ఎమ్ అంటే 13.2 - 3 అంటే 10.2 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. Next one, there are 4 numbers of which of the first 3 are in GP and the last 3 are in AP whose common difference is 6. If the first and the last numbers are equal, then 2 other numbers are అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఈ ప్రాబ్లంలో మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయమ్మా, 4 నంబర్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ది లాస్ట్ది ఈక్వల్ అన్నారు. సో అది ఏ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము ఏ అని చెప్పి తీసుకుందాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి. ద ఫస్ట్ 3 ఆర్ ఇన్ జీపీ, మొదటి 3 జీపీలో ఉన్నాయంట, లాస్ట్ 3 వచ్చేసి ఏపీలో ఉన్నాయంట. అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇచ్చారు 6 అని, కాబట్టి ఇది ఏ అయితే బిఫోర్ నెంబర్ వచ్చేసి A-6 అవుతుంది, ఇది వచ్చేసి A-12 అవుతుంది. అయితే దీని నుంచి మనం ఈ సెకండ్ టర్ము థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది తెలియాలంటే ముందు ఏ విలువ తెలియాలి. ఫస్ట్ 3 టర్మ్స్ వచ్చేసి జీపీలో ఉన్నాయి అన్నాడు. జీపీలో ఉంటే A-12 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A ఇంటూ A-6 అవుతుంది, అంటే B స్క్వేర్ ఈక్వల్ టు AC అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే A స్క్వేర్ మైనస్ 24A ప్లస్ 144 ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ 6A అవుతుంది. A ఇంటూ A స్క్వేర్ మైనస్ 6A అవుతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో -24A అటు తీసుకెళ్తే ప్లస్ 24A మైనస్ 6A ఈక్వల్ టు 144. సో 18A ఈక్వల్ టు 144. సో 18 8s వచ్చేసి 144. సో ఏ అనేది 8 వస్తుంది, కాబట్టి A-12 కాబట్టి 8-12 అనేది ఒకటి అవుతుంది, 8-6 ఒకటి వస్తుంది. సో 8-12 అంటే -4, 8-6 అంటే 2. సో -4, 2 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, సి గ్రేటర్ దాన్ 0 అండ్ ఏ కామా బి కామా సి ఆర్ డిస్టింక్ట్, దెన్ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్. ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, సి గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు, ఏబిసిఆర్ డిస్టింక్ట్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏఎం అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అవుతుంది. అర్థమెటిక్ మీన్ వచ్చేసి A+B/2 అని చెప్పి రాస్తాం. అలాగే గుణమధ్యమాన్ని √AB అని చెప్పి రాస్తాం. సో దీని నుంచి A+B వచ్చేసి 2√AB అవుతుంది. సో A+B వచ్చేసి 2√AB అవుతుంది. అదేవిధంగా B+C చూసుకుంటే 2√BC వస్తుంది. C+A చూస్తే 2√CA వస్తుంది. ఇక్కడ వీటి యొక్క లబ్ధం అడిగారు. లబ్ధం అంటే 2√AB ఇంటూ 2√BC ఇంటూ 2√AC. సో 8 ఇంటూ ABC వస్తుంది. సో 8ABC అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f of x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ x మైనస్ x బై x మైనస్ స్టెప్ x అనేటువంటి వాస్తవ మూల్య ప్రమేయం యొక్క ప్రదేశము అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ డినామినేటర్ అనేది ఎప్పుడు కూడా 0 కాకూడదు కాబట్టి మనం ఇక్కడ x అనేది ఇంటీజర్గా తీసుకుంటే ఖచ్చితంగా డినామినేటర్ అనేది 0 అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆర్లో నుంచి మనం ఏం తీసేయాలి, ఇంటీజర్ని తీసేయాలి, అంటే జెడ్ని తీసేయాలి. ఇదే ప్రదేశం అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f of x ఈక్వల్ టు 1/x మైనస్ మాడ్యులస్ x అనేటువంటి వాస్తవ మూల్య ప్రమేయ వ్యాప్తి అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, f of x అనేది 1/x మైనస్ మాడ్యులస్ x అని చెప్పి ఇచ్చారు. మాడ్యులస్ x అనేది x అవుతుంది ఎప్పుడంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అదేవిధంగా మాడ్యులస్ x అనేది -x అవుతుంది ఎప్పుడంటే x లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇక్కడ x అనేది గ్రేటర్ దాన్ 0 కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి x గ్రేటర్ దాన్ 0 అనేది పాసిబుల్ కాదు. కాబట్టి x అనేది ఏంటిది, ఖచ్చితంగా నెగిటివే అవుతుంది.
సో ఎక్స్ నెగిటివ్ అంటే ఏదో ఒక విలువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1/-1 మైనస్ ఓకేనా 1 అవుతుంది. సో ఏమొస్తుంది 1/-2 వస్తుంది. అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓన్లీ వ్యాప్తి అనేది నెగిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏలో చూడండి పాజిటివ్ ఉంది. ఇక్కడ ఆప్షన్ సిలో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంది. ఆప్షన్ డిలో పాజిటివ్ నెగిటివ్ ఉంది. కాబట్టి ఓన్లీ నెగిటివ్ ఉంది ఆప్షన్ బిలో మాత్రమే. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.